అందరికీ నమస్కారం. నా ఫస్ట్ సినిమా ప్రతిధ్వని. నాకు దేవుడు మా రామానాయుడు గారు ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ప్రతిధ్వని రిలీజ్ అవబోతుంది, రిలీజ్ ప్లాన్లో ఉన్నాం. నాయుడు గారి ఆఫీస్లో నుంచి బయటికి నా స్కూటర్ దగ్గరికి వస్తుంటే ఒక యంగ్ మ్యాన్, చాలా అందంగా ఉంటాడు, చాలా ఆయన బయట నుంచొని ఉండి నన్ను హలో గోపాల్ గారు అన్నారు. అండి చెప్పండి అన్న, నా పేరు ఎంఎస్ రాజు, రాయపరాజు గారి అబ్బాయిని, నేను మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని అట్లా మా పరిచయం మొదలైంది. మా బాబా హనీ బాబా ఎంఎస్ రాజు గారు ది గ్రేట్ ప్రొడ్యూసర్. అట్లా ఆయన జర్నీ ఆయన చేసుకుంటున్నారు, నా సినిమాలు నేను చేసుకుంటున్నారు. అట్లా ఆయన శత్రువు వెంకటేష్ బాబుతో, నేను వెంకటేష్ బాబుతో బొబ్బిలి రాజా, రెండు బ్రహ్మాండమైన హిట్ అయినాయి. తర్వాత ఫ్రెండ్స్గానే ఉన్నాం కానీ సినిమా చేయట్లేదు. ఒకరోజు నాకు ఇద్దరంటే ఇండస్ట్రీలో చాలా ఇష్టం, చాలా గౌరవం. ఒకటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు సడన్గా మా ఇంటికి వచ్చారు. వచ్చి ఆయన కూడా హనీ అంటాడు ఎంఎస్ రాజు గారిని, అని నీతో సినిమా తీయాలనుకున్నాడు గోపాల్ గారు. సినిమాలు అంటే నేను షాక్ అయిపోయా. ఎంఎస్ రాజు గారుతో సినిమా అప్పటి వరకు జరగలేదు, చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అందులో శ్యాంప్రసాద్ రెడ్డి గారు రావటం. వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు. ఆ సినిమా చేసాం. ఆ సినిమా అంత స్ట్రీట్ ఫైటర్, ఆ సినిమా అంతగా బాగా ఆడలేదు. అయినా సరే హనీ గారు నన్ను తీసుకొని గోపాల్ గారు థియేటర్కి వెళ్దాం, టాక్ ఎలా ఉన్నా కానీ అని చెన్నైలో థియేటర్కి తీసుకెళ్ళారు. నన్ను ఇద్దరం కలిసి సినిమా చూసాం. సినిమా హౌస్ఫుల్ అయింది, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయినా సరే సినిమా చూసి బయటకు వచ్చాం. గోపాల్ గారు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, మనం పని మనం చేసాం, థియేటర్లో రెస్పాన్స్ కూడా చూశారు కదా, సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత అని చెప్పారు. అట్లా అదైపోయింది. సమరసింహారెడ్డిలో మణిశర్మ గారు నేను కలవటానికి కారణం ఎంఎస్ రాజు గారు. ఆయనే గోపాల్ గారు నేను బాగా ఎప్పుడూ టచ్లో ఉండేవాళ్ళం, ఇద్దరం కలిసేవాళ్ళం. ఇప్పుడే మణిశర్మ వస్తున్నాడు కొత్తగా, బాగుంటుంది, నా మాటేనండి, సినిమాకు పెట్టుకోండి అన్నాడు. వెంటనే మణిశర్మ గారిని ఫైనలైజ్ చేసాం. చెంగల వెంకట్రావు గారు, నేను, ఎంఎస్ రాజు గారు కలిసి. ఒకరోజు మా సమరసింహారెడ్డి ఫైనల్ ఎడిటింగ్ జరుగుతుంటే నేను అన్నీ చెప్పేవాడిని, మణిశర్మ చేసిన ట్యూన్స్ అన్నీ ఆయనకి ఇప్పించేవాడిని, ఆయన వినిపించేవాడిని. ఆయన వినేవాడు, ఇది బాగుంది, ఇది బాగుంది అని అన్నీ మంచి సలహాలు చెప్పేవాళ్ళు నాకు. ఒకరోజు ఫైనల్ ఎడిటింగ్ జరుగుతుంటే సమరసింహారెడ్డి ఎడిటింగ్ దగ్గరికి వచ్చారు. నాకు ఒకసారి మీ సమరసింహారెడ్డి స్టోరీ చెప్తారా అన్నారు. నేను స్టోరీ చెప్పటం నాకు రాదు, రైటర్లను హింస పెట్టడం తెలుసు కానీ స్టోరీ చెప్పటం రాదు. చెప్తాను బాబా అని చెప్పి నాకు చేత కాకుండా సమరసింహారెడ్డి చెప్పాను. బాగుంది బాబా, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. ఆయన జడ్జిమెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది మా ఎంఎస్ రాజు గారి జడ్జిమెంటు. అట్లా తర్వాత మేము ఇద్దరం కలిసి మస్కా చేసాం. మస్కా మంచి హిట్ అయ్యింది. సెట్లో ఆయన తపన, ఆయన ఇన్వాల్వ్మెంటు, ఆయన గ్రేట్నెస్సు నాకు మస్కా అప్పుడు తెలిసింది బాగా. ఒక్కొక్కసారి మార్నింగ్ వెళ్ళేటప్పుడు సీన్ని నేను బాబా ఇది అని డిసప్పాయింటెడ్గా వెళ్ళేవాడిని, అంటే అంత ఫుల్గా సాటిస్ఫై కాదు, నవ్వేవాళ్ళు. సెట్లోకి వెళ్ళి షూటింగ్ అయిపోయి తిరిగి వస్తుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్గా వచ్చేవాడిని. అంత హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన ఒక గ్రేట్ రైటర్ ఉన్నారు, ఒక గొప్ప ప్రొడ్యూసర్ ఆయన. శత్రువు, పోలీస్ లాకప్, ఎన్ని సూపర్ హిట్లు. మనసంతా నువ్వే సినిమా అప్పుడు ఆయన కొంచెం ఆయనకు బాగా అవసరం సక్సెస్. బయ్యర్స్ కొంటామన్నాగా నమ్మకుండా ధైర్యంగా అమ్ముకున్నాడు. అంత గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ మా ఎంఎస్ రాజు గారు. మనసంతా నువ్వే వచ్చినంత డబ్బు ఎక్స్ట్రాడినరీ, ఎంత ఎక్సలెంట్గా వచ్చింది ఆయనకి. చాలా సూపర్ హిట్ మూవీ. కొత్త డైరెక్టరు, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, అన్నీ ఎన్నో సూపర్ హిట్లు. నువ్వు వస్తానంటేనే వద్దానంట, అట్లాంటి గ్రేట్
ప్రొడ్యూసర్ మా హనీబాబా, ఎంఎస్ రాజు గారు. ఇప్పుడు అగద మా సుమ బాగా నవ్విస్తుంది, అంతా చెప్తూ ఉంటుంది. ఇందాక ట్రైలర్ అవ్వటంతో ఎక్సలెంట్ అనే మాట చెప్పింది మా సుమ ట్రైలర్ చూసిన తర్వాత. ఫస్ట్ రియాక్షన్ సుమాది. నేను కూడా అంత బ్రహ్మాండంగా ఫీల్ అయ్యాను. థియేటర్లోనే చూడాలనిపిస్తుంది. ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఈ అగద మా హనీబాబాకి, ఆయనకు అన్ని జోనల్ సినిమాలు తీస్తారు. దేవి ఎక్స్ట్రాడినరీ హిట్. దేవి కూడా ఎంతో తపనబడి ఆయన అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ దీంట్లోనే ఉన్నారు, అయినా సరే చాలా ధైర్యంగా తీశారు, చాలా సూపర్ హిట్ అయింది. అలాగే ఈ అగద ఎక్స్ట్రాడినరీ హిట్ అవుతుందని థియేటర్లోనే చూడాలనిపిస్తుంది. ట్రైలర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మా హనీబాబా ఎంఎస్ రాజు గారు ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలి. ఆయనకి సినిమా తప్ప ఏమీ తెలియదు, ఏ వ్యాపారం తెలియదు. సినిమా అంటే ప్రాణం ప్రాణం ప్రాణం. అలాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ మా ఎంఎస్ రాజు గారు, హనీబాబా. ఆల్ ద బెస్ట్ బాబా. అగద దేవుడి దేవల చాలా సూపర్ హిట్ అవుతుంది, అందరికీ నచ్చుతుంది. దేవి కంటే కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది బాబా. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రొడ్యూసర్లు అజయ్ గారు, విశాలాక్షం గారు, ఫస్ట్ మూవీ మీది, చాలా మంచి హిట్ అవ్వాలి. గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్ మా హనీబాబా. సినిమా కంటే తపన పడిపోతారు, చాలా పెద్ద హిట్ అవ్వాలమ్మా. ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన శ్రావణ్, అందరూ మా మంజులు గారి అమ్మాయిలు, మనవరాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరికీ యాక్ట్ చేసిన కామాక్షి అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మా భానుచంద్ర గారు, హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్, మా హనీబాబాతో ఎంతో జర్నీ చేశారు. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బి గోపాల్ గారు. మాకు తెలిసి బి గోపాల్ గారు మితభాషి, కానీ కేవలం ఈరోజు ఎంఎస్ రాజు గారి వల్లే ఆయన మీద ఉండేటువంటి ఆ ఫ్రెండ్షిప్, ఆ ప్రేమతోనే వాళ్ళు మాట్లాడారని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బి గోపాల్ గారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరో ప్రత్యేకమైనటువంటి అతిథి, అరుంధతి లాంటి సినిమాతో, అమ్మోరు లాంటి సినిమాతో, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.